హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. సో నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది. ఇది వచ్చి 1 month అవుతుంది. బట్ అందరికీ చాలా మందికి వస్తుంది కదా, ఎందుకులే వీడియో అనుకుని చేయలేదు. బట్ దెన్ ఐ థాట్ లెట్ మీ సెలబ్రేట్ దిస్ అండ్ లెట్ మీ మేక్ ఇట్ మెమరబుల్. సో అందుకే ఈ వీడియో ఫైనలీ చేస్తున్నాను అనమాట. సో ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ ఇన్సైడ్. ఎనీవే ఐఎమ్ బ్లాకింగ్ ద పిన్, బట్ ఐఎమ్ షోయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్. సో జస్ట్ ఇంకింతే, ఇదే పోస్ట్ ఇంక ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, అసలు ఈ పిన్ ఏంటి, అసలు ఈ పిన్ ఎందుకు, రిసీవ్ చేశాక నెక్స్ట్ ఏంటి, ఓకే, ఇంకా మీకు ఆ పిన్ రిసీవ్ చేసుకోవడంలో ఏమైనా డిఫికల్టీస్ వస్తే ఏం చేయాలి, ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తానంటే అసలు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటే ఏంటి, అది రిసీవ్ చేసుకున్నాక ఏం చేయాలి, అండ్ అది రిసీవ్ చేసుకోవడానికి నాకెంత టైం పట్టింది, అండ్ ఆల్సో ఒకవేళ మీకు అది రిసీవ్ అవ్వట్లేదు, ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయి అని అంటే ఎట్లా వాటిని ట్యాకిల్ చేయాలి, అండ్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ గెట్టింగ్ ద గూగుల్ యాడ్సెన్స్ పిన్. అసలు గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఆల్సో సమ్ టిప్స్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ డిఫికల్టీ ఇన్ రిసీవింగ్ దిస్ గూగుల్ యాడ్సెన్స్ పిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బేసిక్లీ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటే మన అడ్రస్ వెరిఫై చేసుకోవడానికి గూగుల్ ఈజ్ సెండింగ్ అ పిన్ అనమాట, అంతే. సో దట్ దే కెన్ పే us. ఇప్పుడు మన అడ్రస్ లేకుండా, బిల్లింగ్ అడ్రస్ లేకుండా దే కాంట్ పే us, రైట్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో అది మనం వెరిఫై చేయందే దే విల్ నాట్ పే us. చాలా మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కొంతమంది ఏంటంటే 1000 subscribers అయ్యాక వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని చెప్తున్నారు. ఎస్, 1000 subscribers అయ్యాక మానిటైజ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఛానల్ మానిటైజ్ అయ్యాక $10 అంటే 800 రూపీస్ థ్రెషోల్డ్ రీచ్ అయ్యాక మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఆప్షన్ చూపిస్తుంది అనమాట అప్లై చేసుకోవడానికి. గూగుల్ విల్ సెండ్ దిస్ వయా ఇండియా పోస్ట్, నాట్ వయా కొరియర్. ఓకే, నేను అప్లై చేసిన ఒక 1 week తర్వాత నాకు అప్డేట్ వచ్చిందనమాట, స్టార్ట్ అయింది గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని చెప్పి. ఆ తర్వాత ఇంకో 1 week or 10 daysకి ఐ రిసీవ్డ్ ఇట్. బట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ టేక్ లైక్ 2 to 4 weeks. ఏ టైం అయినా పట్టచ్చు, మనం ఉండే సిటీని బట్టి ఉంటుంది కాబట్టి. ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ లుక్ లైక్ దిస్. వెనకాల అయితే నా అడ్రస్ ఉంటుంది, అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. వెనకాల కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, అండ్ నా అడ్రస్ ఉంటుంది. అండ్ లోపల ఓపెన్ చేస్తే ఇట్లా ఇక్కడ పిన్ ఉంటుంది, అంతే. డీటెయిల్స్ ఏమున్నాయంటే ఎట్లా సబ్మిట్ చేయాలి అని ఉంది, అంతే. యాడ్సెన్స్లోకి సైన్ ఇన్ అయ్యి గో టు పేమెంట్స్, దెన్ వెరిఫికేషన్ చెక్, దెన్ క్లిక్ ద పిన్, ఎంటర్ ద పిన్ అండ్ క్లిక్ సబ్మిట్, అంతే. సబ్మిట్ చేశాక మళ్ళీ ఇంకొక కొన్ని డేస్కి వెరిఫై అవుతుంది పిన్. సో అంటే ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై అయినట్టు. ఇట్ విల్ జస్ట్ టేక్ సమ్ టైమ్. ఐ థింక్ మాన్యువల్గా వెరిఫై చేస్తారనుకుంటా. 6-digit పిన్ అయితే వస్తుంది, ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి తప్పుపోకుండా. అండ్ ఒకవేళ మనం పిన్ రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, అంటే చెప్పలేము కదా, ఆ టైంలో మనం ఇంట్లో లేకపోతే ఇట్ విల్ బి రిటర్న్డ్, ఆర్ లైక్ ప్రాపర్ అడ్రస్ లేకపోతే ఇట్ విల్ గో బ్యాక్ టు, అంటే ఇఫ్ నాట్ డెలివర్డ్ రిటర్న్ అడ్రస్ అని చెప్పి కూడా క్లియర్గా ఉందన్నమాట. సో ఇఫ్ ఇట్ హ్యాస్ గాన్ బ్యాక్, అలా 3 times వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి రిసీవ్ చేసుకోకపోతే ఇంకో 2 times అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 3 attempts తర్వాత కూడా మనకి పిన్ రిసీవ్ అవ్వట్లేదు అంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు వెరిఫై అవర్ అడ్రస్ వయా గవర్నమెంట్ ఐడి. అప్పుడు ఏమవుతుంది అంటే గవర్నమెంట్ ఐడికి ఎగ్జాక్ట్ అడ్రస్లో మనం ఉండాలి. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, మై గవర్నమెంట్ ఐడి ఈజ్ నాట్ విత్ దిస్ అడ్రస్, కాకపోతే ఐ కెన్ స్టిల్ రిసీవ్ దిస్ పిన్ అండ్ యూజ్ దిస్ అడ్రస్ ఫర్ బిల్లింగ్ కదా. సో ఇఫ్ అట్ ఆల్ నేను ఇది యూజ్ చేయలేకపోతే ఐ హ్యావ్ టు యూజ్ మై ప్రాపర్ గవర్నమెంట్ ఐడి అడ్రస్ అనమాట. మన ప్రూఫ్లో ఉండే నేమ్ ఎగ్జాక్ట్గా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు రాసుకోండి. ఐడి ప్రూఫ్లో, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్లో ఉండే నేమ్, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్. ఇట్ విల్ నాట్ డిలే యువర్ పేమెంట్స్ ఆర్ వెరిఫికేషన్స్ దగ్గర ఇష్యూ అవ్వకుండా ఉంటుంది. ప్రాపర్గా అడ్రస్ ఎంత డీటెయిల్ కంటే అంత డీటెయిల్గా రాయండి గైస్. స్విగ్గీ వాడైతే ఫోన్ చేస్తాడు, యూ కెన్ గైడ్ హిమ్, బట్ ఇది ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ యాప్ట్ ఇన్ రైటింగ్ ద అడ్రస్. ఖచ్చితంగా రూరల్ ఏరియాస్కి చాలా చాలా డిలే అయితే అవుతుంది. సో మీరు పేషెంట్గా వెయిట్ చేయండి. మీ ఎర్నింగ్స్ INR ఆర్ USDలో చూసుకోవచ్చు. నేను మానిటైజేషన్ వీడియోలో కవర్ చేస్తాను అది. బట్ మీరైతే లైక్ INRలోనే యూ కెన్ విత్డ్రా యువర్ అమౌంట్ వాట్ ఎవర్ ఈస్ షోయింగ్. మనం పిన్ వెరిఫై చేసేసాక ఆ డాష్ బోర్డ్లో అది పోతుంది అనమాట, అంటే పిన్ ఎంటర్ చేసేది పోతుంది. అండ్ దెన్ వీఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద పేమెంట్ దట్ వీ సీ ఆన్ అవర్ మానిటైజేషన్ పేజ్. సో ఇప్పుడు $100 కానీ అబోవ్ ఉండాలి. అంటే ఇప్పుడు నాకు $10 అయ్యాక నాకు దే గివింగ్ మీ పిన్, రైట్. అది వెరిఫై అయ్యేసరికి పోనీ ఒక $12-13 అయింది అనుకోండి, అది అలా ఉంటుంది, అంతే. ఒక $100 అయ్యే వరకు ఐ కెన్ నాట్ విత్డ్రా ఇట్. సో నాది ఇంకా అవ్వలేదు, విచ్ ఇస్ అ క్రేజీ పార్ట్, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నా వీడియోస్. ఎనీవే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా, ఎందుకు నాది ఇంకా లైక్ పేమెంట్ రావట్లేదు, ఎందుకు $100 కూడా అవ్వలేదు అని చెప్పి. అండ్ అది నా మిస్టేక్ వెళ్ళండి. నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఐఎమ్ హోలీ రెస్పాన్సిబుల్ ఫర్
నాట్ గెటింగ్ పేమెంట్ ఫ్రమ్ యూట్యూబ్ యట్. మానిటైజ్ అయిన వెంటనే $10 క్రాస్ అయ్యాక ఒక ఆప్షన్ చూపించింది, బట్ కొంచెం ప్రాసెస్ ఉండిందనమాట అన్ని అప్లై చేయడం, ఎంటర్ చేయడం అదంతా. బట్ ఐ థింక్ ఐ వాస్ బిజీ ఇన్ సంక్రాంతి హాలిడేస్, సో నేను అప్లై చేయలేదు. లైక్ బతికిస్తా అమ్మో పెద్ద ప్రాసెస్ ఏమో అనుకొని. బట్ ఓకే, తర్వాత చూస్తే ఓకే నాట్ వెరీ బిగ్ అని చెప్పి లైక్ అప్లై అయితే చేస్తాను గూగుల్ యాడ్సెన్స్కి. సో వితిన్ ఐ థింక్ వితిన్ 2 weeks వితిన్ 10 days ఐ హ్యావ్ రిసీవ్డ్ మై పిన్. అండ్ నేను ఎంటర్ చేశాక ఐ థింక్ వితిన్ 5-6 days ఆర్ వితిన్ లెస్ దాన్ 1 week ఇట్ గాట్ వెరిఫైడ్. సో నాకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక లైక్ 20 daysలో అయిపోయినట్టుంది. పిన్ నేను అప్లై చేయడం, రిసీవ్ చేసుకోవడం, వెరిఫై అవ్వడం. బికాస్ నేను హైదరాబాద్ అడ్రస్ ఇచ్చా కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ ఈజీ. నాకు ఏదైనా కొరియర్స్ ఫాస్ట్గా వస్తాయి బికాస్ ఐఎమ్ ఇన్ ద మెయిన్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ కాబట్టి నాకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కొరియర్స్ లాంటివి. అండ్ మంచి అడ్రస్ ఇవ్వండి గైస్. అంటే ఇప్పుడు మంచి అడ్రస్ అంటే మనం ఉన్నదే ఇవ్వాలి ఆబ్వియస్లీ. సో ఐ కాంట్ సే లైక్ దట్. యా, కొంచెం మంచిగా రాసి నీట్గా పెట్టండి అడ్రస్, సో దట్ ఇట్ విల్ బి డెలివరబుల్. ఐమ్ హ్యావింగ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ థ్రోట్. నాకు చాలా కోల్డ్ ఉంది దో సమ్మర్ అయినా, సో అందుకే ఐఎమ్ అనేబుల్ టు టాక్ కంటిన్యూస్లీ. నేను ఇక్కడ నెక్స్ట్ వీడియో లింకప్ చేస్తాను. నా వీడియో ఎప్పుడు మానిటైజ్ అయింది, నాకు ఎన్ని డేస్ పట్టింది మానిటైజ్ అయ్యి లైక్ మనీ కనిపించడానికి ఆన్ మై మానిటైజేషన్ డాష్ బోర్డ్, అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ చెప్పాలి అంటే ఐ థాట్ అనుకున్నంత ఈజీగా లేదు, అలానే అనుకున్నంత టఫ్గా లేదు గైస్ ఈ జర్నీ అయితే. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ బికాస్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. చాలా స్కిల్స్ నేర్చుకున్నా ఇన్ ద హోల్ జర్నీ. అవును చిన్నదే, బట్ యా ఈవెన్ గెటింగ్ మానిటైజ్డ్ ఈజ్ అ బిగ్ జర్నీ ఫర్ మీ, అట్లీస్ట్ ఫర్ మీ. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ మై గూగుల్ పిన్. యా, ఆల్రెడీ వెరిఫై అయిపోయింది, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయిలే, బట్ ఐ వాంటెడ్ టు రిమెంబర్ దిస్ మూమెంట్, అందుకే ఈ వీడియో చేసా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.